యూకేలో ఉండగా ఎగ్ పఫ్ తినాలనిపిస్తే చేసుకోవడం చాలా ఈజీ మామ. ఈ పఫ్ పేస్ట్రీ ఉంటది జస్ట్ 1 పౌండ్. 1 పౌండ్ జస్ట్ అనొచ్చు. బట్ ఎగ్ పఫ్ వచ్చేసి బయట 1 పౌండ్ ఉంది. దీంతో 6 ఎగ్ పఫ్స్ దాకా వస్తాయి. ఎగ్ పఫ్ అంటే నాకు ఎలా ఉందంటే పఫ్ తింటారా? సర్లేండి, ఒక ప్యాన్ తీసుకుని మంచిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక మంచిగా ఆనియన్స్ గోల్డ్ కలర్ లో అయ్యే లోపు ఎగ్స్, బాయిల్ చేసిన ఎగ్స్ ని పీల్ చేయండి. అదే ఒలవండి. అలా వలిచిన ఎగ్స్ ని పక్కన పెట్టి ఈ లోపు వెళ్ళి ఆనియన్స్ తిప్పుదాం. ఆనియన్స్ తిప్పుతుంటే నాకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. కానీ నేను ప్రొఫెషనల్ చెఫ్ కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు. మీరు ఆనియన్స్ కొంచెం గోల్డ్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. కొంచెం తిప్పండి. మిర్చి వేసుకోండి. మళ్ళీ తిప్పండి. తిప్పేసాక ఇప్పుడైతే పసుపు వేయండి. ఇప్పుడు కొంచెం కారం వేయండి. కొంచెం అంటే కొంచెం కాదు, మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం గరం మసాలా వేసి అన్ని సరే మిక్స్ చేసి కాసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందాక వలిసిన ఎగ్స్ ని కట్ చేద్దాం. ఇప్పుడు ఈ స్టార్ ఐటమ్ ఓపెన్ చేద్దాం, విచ్ ఈస్ పఫ్ పేస్ట్రీ. ఇందులో చాలా షీట్స్ ఉంటాయి అనుకున్నాను, కాకపోతే ఒకటే ఒక షీట్ వచ్చింది. ఆ ఒక్క షీట్ తోనే 8 పఫ్స్ అయితే వచ్చినాయి. నీట్ గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాంట్లో మనం చేసుకున్న కర్రీ పెట్టి దాని మీద ఎగ్ పెట్టి మంచిగా మూట కట్టినట్టు కట్టేయండి. ఉడకుండా ఉండడానికి ఫోల్డ్ చేసిన చోటన వాటర్ తో అంటించండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ లో పెట్టండి, లేదంటే ట్రే ఉంటే ట్రే లో పెట్టండి. పెట్టి ఓవెన్ లో పెట్టండి. 180 హీట్ పెట్టి 15 మినిట్స్ పెడితే చాలు. మేము వచ్చేసి అయితే 25 మినిట్స్ పెట్టాం. దానివల్ల అయితే కొంచెం మాడింది అంతే. టేస్ట్ అయితే మాత్రం క్రిస్పీగా సూపర్ ఉంది.